గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ నరసింహ నాటుకోళ్ళ ఫామ్ అండి. నా నాటుకోళ్ళ ఫామ్లో అంటే డిఫరెంట్ మనం జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఇంకొక చిన్న జాగ్రత్త కూడా చెప్దాం అనుకున్నామండి మేము. ఎందుకు అంటే మనం ఫెన్సింగ్కి వల వేసినాం కదండి, వలకు కూడా చిన్న చిన్న పంది గొక్కలు చిన్న చిన్న బొక్కలు పెడుతున్నాయి అక్కడక్కడ. ఆ బొక్కలు పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే మన దగ్గర ఉన్నటువంటి చిన్న పిల్లలు బయటికి వెళ్ళిపోతున్నాయి. సరే, అలా బయటికి వెళ్ళిపోవద్దు, ఏం చేద్దాము అని ఆలోచించినప్పుడు చూడండి, ఇది తీసుకొచ్చినాము. ఇది 100 రూపీస్ పర్ 20 ఫీట్ అండి. 100 రూపీస్ పర్ 20 ఫీట్. ఇట్లాంటి ఒక 4-5 తీసుకొచ్చినాము, మీకు చూపిస్తున్నా. ఇవి తీసుకొచ్చినాము. ఇది మనము పరంజా వేస్తారు, ఇలా స్పేస్ చేసినామండి. దీన్ని కింద ఎక్స్ట్రా ప్రొడక్షన్ అండి. ఓన్లీ పిల్లలు పోకుండా కింద చిన్న బొక్కలు పెడుతున్నాయి కాబట్టి పిల్లలు పోకుండా ఉండడానికి మనం ఈ మెష్ చేసినాము. మొత్తం పైనుంచి కింద కట్టుకోవచ్చు కదా ఇది అంటే కట్టుకోలేమండి దీన్ని, ఎందుకంటే మనకి తక్కువ హైట్లో దొరుకుతుంది. మళ్ళీ ఇది ఇంకొకటి ఏంటంటే దీనికి రస్ట్ వస్తుంది. ఈ రస్ట్ ఇది ఎక్కువ కాలం ఉండదు, మనకు 1 year వరకే ఉంటుంది, 1.5 year. మనకు తక్కువ కాస్ట్లో ఇది వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పి దీన్ని తీసుకొచ్చినామండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ వలతో పాటు ఇవి కొన్ని చిన్నవి తెచ్చుకోండి. ఇది 100 రూపీస్, 200 రూపీస్ అయితే 50 ఫీట్ ఉంటుంది. అట్లాంటివి తీసుకొచ్చుకోండి. 200 రూపీస్ 50 ఫీట్ ఇలాంటివి తీసుకొచ్చుకొని మీరు కొంచెం కింద కట్టేసుకుంటే, చిన్న పిల్లలు ఉంటే పెద్దవి వెళ్ళవు, చిన్న పిల్లలు ఉంటే ఎక్కడ చిన్న కన్నం దొరుకుతుందా అని బయటకు చూస్తూ ఉన్నది. బయటకు చూసి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి. సో